ఓకే. మూడోసారి ఎవరున్నారా? 2 సార్లు ఉన్నారు. ఓకే. ఏంటంటే 2018 పంచాయతీరాజ్ చట్టం మన ఎంపీడీఓ గారు చాలా అనుభవజ్ఞులు, ఎంపీఓ గారు అనుభవజ్ఞులు. వారు పంచాయతీ సమావేశాలు ఎప్పుడైతే 3 సార్లు వరుసగా కనుక వార్డు సభ్యులు గారు హాజరు కాకపోతే వారు పదవి నుంచి తొలగించబడతారు. ఇది ఒక నియమం. ఇది మీకు తెలియాలి కదా. ఇది తెలిస్తేనే మనం అసలు గ్రామ పంచాయతీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పోతామని. ఇంకొకటి, గ్రామ పంచాయతీ సమావేశాల్లో చర్చ జరిగేటప్పుడు మీ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని మీరు ప్రతిపాదించవచ్చు, చర్చలో మీరు పాల్గొనవచ్చు. దాని ద్వారా ఏంటంటే సమస్యలకు పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇది తర్వాత సర్పంచ్ గారు ఏర్పాటు చేసే మీటింగ్తో పాటు కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఏదన్నా విషయంలో సర్పంచ్ గారు ఒక 15 రోజుల నుంచి గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారు, ఎంపీడీఓ గారికి వ్రాతపూర్వకంగా తెలియజేస్తే ఎంపీడీఓ గారు డిపిఓ గారి ద్వారా కలెక్టర్ గారికి తెలియజేస్తే అప్పుడు తాత్కాలికంగా ఉప సర్పంచ్ సర్పంచ్ గా అవుతారు. ఎందుకు అంటే మనం 15 రోజులు మన గ్రామంలో లేకపోతే అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి గ్రామ పంచాయతీ. అందులో భాగంగా సర్పంచ్ బదులు ఉప సర్పంచ్ సర్పంచ్గా వ్యవహరిస్తారు. ఇందులో మీరు ఉప సర్పంచ్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. ఎందుకంటే వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు కాబట్టి మీరు కూడా ఉన్నారు. ఆ బాధ్యతలు మీకు కూడా తెలియాలి. ఒకవేళ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇద్దరు కూడా గ్రామంలో ఉండకపోయి ఉండే అప్పుడు ఏమవుతుంది, మీలో ఒక వార్డు మెంబర్ని తాత్కాలిక సర్పంచ్ గా కలెక్టర్ గా నియమిస్తారు. ఎవరు తాత్కాలికంగా నియమించబడ్డా అదే అధికారాలు, విధులు, బాధ్యతలు అనేది ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలో చట్టపరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు వస్తాయి, బహుశా మనకి లేడీ సర్పంచ్ గారు ఉంటే వారు ఏమైనా ప్రసూతి సమయానికి వెళ్ళాల్సి వస్తే ప్రసూతి సమయంలో వారు ఆ కార్యక్రమంలో నిర్వహించలేరు కాబట్టి అలాంటి సమయంలో లేదా కోర్టు ఆదేశాల నుండి సర్పంచ్ గారి మీద ఏదన్నా వస్తే, ఇంకొకటి గ్రామ పంచాయతీ తాను నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వహించకపోతే, తర్వాత ఇంకోటి ఏంటి, ఏదైనా ఆరోపణల వల్ల సర్పంచ్ గారిని తొలగించాల్సి వస్తుంది. ఇలా రకరకాల కారణాలు చెప్పి ఈ విధంగా ఉన్నప్పుడు కూడా వార్డు మెంబర్లు కూడా ఇది మీరు ఎవరు ఏం చేసినా 2018 పంచాయతీరాజ్ చట్ట పరిధిలోనే పనిచేస్తారు. కాబట్టి ఈ 2018 పంచాయతీరాజ్ చట్టం అనేది చాలా మనకి గ్రామ పంచాయతీ పరిపాలనలో మొత్తం కోర్టు ఒక కమిటీ ఇలా 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన ఏదైతే బుక్ ఉందో ఈ బుక్ లో మొత్తం వివరాలు పొందుపరచబడింది. ఇప్పుడు మీకు ఇచ్చే శిక్షణలో కేవలం బుక్ లో ఉన్నదే చెప్పాలి, ఎందుకంటే బుక్ అనేది మన చేతిలో ఎక్కువ ఉండదు. కాకపోతే మాకు పరిపాలనలో ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి, మీకు ఫీల్డ్ లో ఎటువంటి ఇబ్బందులు అవుతాయి, మీకు ఎటువంటి డౌట్స్ వస్తాయి, వీటన్నిటిని క్లారిఫై చేస్తూ వాళ్ళు మీకు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించి ఇంకా రాని వారిని కూడా తెలియజేసి రేపటి నుంచి టైం ఇందులో పాల్గొనాల్సిన కోరుచు. థ్యాంక్ యూ. తో పాటు సరైన సూచనలు సలహాలు ఇస్తూ గ్రామాభివృద్ధికి వారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తోడ్పడాలి. ఈ విధంగా మేడం ఎంచుకున్నటువంటి మొత్తం సిలబస్ లో ఎంచుకున్నటువంటి సబ్జెక్టు చాలా ఉపయోగపడేది, ప్రాక్టికల్ గా మనకు అవసరం పడేది. మీ అందరికీ కూడా అది తెలవాల్సిన అవసరం కాబట్టి నేను కూడా మేడం ఇచ్చిన వివరణకు ఒక చిన్న సమాచారాన్ని ఉదాహరణని తోడు చేసి చెప్పాను. ఇట్లా మనం ప్రతిదీ కూడా వీలైనంత వరకు గౌరవ సభ్యులకు ఉపయోగపడేది, గౌరవ ఉప సర్పంచులకు ఉపయోగపడేది, గౌరవ సర్పంచులకు కూడా ఉపయోగపడేది, అల్టిమేట్ గా మొత్తం గ్రామ పంచాయతీకి గ్రామానికి ఉపయోగపడే అంశాలే చర్చిస్తాము. అంత తప్ప అనవసరమైన విషయాలు మీతో చర్చించాం. తర్వాత మీ భాషలో చెప్తాం, ఇంత పుస్తక భాష కూడా మీకు చెప్పం. వీలైనంత వరకు మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే 81 మంది లక్ష్యం మనకుంది. అంతమంది సర్పంచ్ రావాలి, అంతమంది వార్డు సభ్యులు రావాలి. తర్వాత ఇందులో 1-2 డెత్ కేసులు ఉంటాయి, అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనకు అటెండెన్స్ లో రాదు. తర్వాత చాలా దూరం అందుబాటులో లేకుండా ఎక్కడో చాలా దూరం ఉంటే వాళ్ళ యొక్క అటెండెన్స్ కూడా ఇందులో రాదు. కాబట్టి సుమారు 81 మందిని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 85కి ఈ 81 మందిని ఖచ్చితంగా చివరి రోజు వరకు కూడా రోజువారీ 70-80% అటెండెన్స్ ఖచ్చితంగా పాటిస్తూ వీలైతే 90-100% అటెండెన్స్ కోసం కూడా కృషి చేస్తామని
మేడం గారికి తెలియజేస్తూ, జిల్లా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మేడం ద్వారా తెలియజేస్తూ, మేము ఈ విజయవంతంగా ఈ శిక్షణను ముగించడానికి ప్రారంభకురాలిగా వచ్చిన ముఖ్య అతిథి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మేడం యొక్క అనుభవాలను మనకు చివరి రోజు కూడా అవసరం కాబట్టి నేను ఇప్పుడే మేడం రిక్వెస్ట్ చేశాను, వీలుంటే తప్పకుండా వస్తా అన్నారు. మరోసారి వారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ శిక్షణను పూర్తి స్థాయిలో సిలబస్ ప్రకారం ప్రారంభించాల్సిందిగా మంగాపురం సెక్రటరీ పరశురామ్ గారిని కోరుతున్నాను. వార్డు సభ్యులు ఉన్నారో అంతమంది శిక్షణకు హాజరైతే ఈ శిక్షణ అనేది కేవలం వన్ సైడ్ ఉండకూడదు.